ఎన్బిపిఎఫ్ గుంటూరు యూట్యూబ్ ఛానల్లో మనం ప్రతి రోజు ఒక బైబిల్ క్విజ్ ఈవినింగ్ రాత్రి 7:35 రిలీజ్ చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతిరోజు ఒక వాగ్దానంతో కూడినటువంటి మనం దిద్దుకునేటువంటి వాక్య భాగం ఒకటి రిలీజ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ సంఘ కూడికలలో జరిగేటువంటి ఉపదేశాలు యూట్యూబ్ ఛానల్లో న్యూ బెతెస్దా ఎన్బిపిఎఫ్ గుంటూరు అనేటువంటి ఛానల్లో రిలీజ్ అవుతూ ఉన్నవి. కనుక మీరు మీ బంధువులు అందరూ చూచి ఆత్మీయ మేలు పొందాలని, బైబిల్ క్విజ్లో కూడా పాల్పంపులు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాను. అలాగే మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి వారానికి ఒక పుస్తకం 20 క్వశ్చన్స్ మన సహోదరులు పాస్టమ్ గారు, అలాగే ప్రభుదాసు, అలాగే సన్నీ, అలాగే సాత్వికు, ఈ నలుగురు ప్రయాసపడి ప్రతి పుస్తకంలో నుండి 20 క్వశ్చన్స్ ఇచ్చి మరి బైబిల్ క్విజ్గా పరీక్షగా పెడుతూ ఉంటున్నారు. ఆ పరీక్షలో ఇప్పుడు కాండాలు అయిపోయినవి. ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 పుస్తకాలు అయిపోయినవి. 5 పుస్తకాలలో ఎగ్జామ్లో పాల్పంపులు పొందినటువంటి వారు మరి ఇక్కడ ప్రభుదాస్ గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. కనుక వారికి అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాను. శ్రద్ధతో మరి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఇతరులకు షేర్ చేసి అందరూ మరి ఈ ఎగ్జామ్స్లో అందరూ బైబిల్ గురించినటువంటి జ్ఞానాన్ని ఎరిగి ఉండాలి. రాయటం రానటువంటి వాళ్ళు కూడా చదివి రాయించుకొని తీసుకొని రావచ్చు. కనుక మీకు చదవటం వచ్చు, బైబిల్ చదవటం వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా బైబిల్ చదవండి. బైబిల్ చదవటం వల్ల మనకి జ్ఞానం దొరుకుద్ది. కనుక ప్రతి ఒక్కరూ బైబిల్ ఎగ్జామ్స్లో పాల్పంపులు పొందాలని మనం చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభుదాస్ గారికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డాడీ. మనం రాస్తున్న ఎగ్జామ్ పేపర్లో ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఉంది. ఏదేంటంటే యూట్యూబ్లో ఇస్తున్న క్వశ్చన్లకి ఆన్సర్ ఇస్తున్నవారు. యూట్యూబ్లో డైలీ 7:30కి ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. దానికి సంబంధించిన ఒక ఆన్సర్ కూడా ఇస్తా ఉన్నాం, 4 ఆన్సర్లు. దాంట్లో కరెక్ట్గా సుమారుగా 31 రోజుల నుంచి ఇస్తామంటే 29 సార్లు కరెక్ట్ ఆన్సర్ పెట్టి ప్రేమ్చంద్ గారు ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకుంటా ఉన్నారు. వారు రావాలి, వారు లేకపోతే వారి భార్య గారైనా రండి, త్వరగా రావాలా. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లో పాల్పంపులు పొందిన వాళ్ళు ప్రతిరోజు బైబిల్ క్విజ్లో పాల్పంపులు పొందిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తూ ఉంటున్నారు. ప్రేమ్చంద్ గారు ఇప్పుడు బైబిల్ 5 ఖండాల నుంచి అందరికీ కూడా పరీక్ష గిఫ్ట్తో పాటు పరీక్ష పేపర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మార్కులు కూడా దాంట్లో ఉంటాయి. ఎందుకు తగ్గింది అన్న దానికి కూడా అక్కడ రీజన్ రాసి ఉంటుంది. కాబట్టి ఈసారి కొంచెం మెరుగ్గా రాయడానికి మొదటిగా వి ప్రేమ్చంద్ గారే రండి. ద్వితీయోపదేశ కాండం వరకు ప్రేమ్చంద్ గారు మార్క్ లిస్ట్. తొంభై చిల్లర, అందరికి 90 చిల్లర. అబ్బాయి అదేవరిది రైట్.
తర్వాత వి ప్రేమ్చంద్ గారు, పి రోజా, తర్వాత మేరీ గారు, ఒల్లేటి మేరీ గారు, తర్వాత దేవమణి, బోధాల దేవమణి, త్వరగా పైకి రావాలి. సంతోష్ రాణి గారు, సంతోష్ రాణి గారు, పి ప్రమీల గారు, లేదు నిర్మలా జోన్స్ తీసుకో, ప్రమీలకి ఎక్కించాక ప్రమీలకి నిస్సి, నిర్మలా జోన్స్ త్వరగా రావాలి. నాగులు రాలేదుగా, అన్నగారు నాగులు రాలా. తర్వాత ఎలిసమ్మ, జి ఎలిసమ్మ రాల అన్న రాల. ఎక్కడ పెట్టాను అది ఎలిసమ్మ గారు. తర్వాత కీర్తి గారు, తర్వాత అపర్ణ గారు, జి అపర్ణ గారు, నెక్స్ట్ మేరీ గారు, విఎం మేరీ గారు, ప్రవళిక రాలా డాడీ, శ్రావ్య, పి శ్రావ్య, వై కావ్య, కావ్య రాని తీసుకొని వచ్చి రైట్. అక్షయ రాల, మమత రాల, మరియమ్మ రాల, ఎం కెన్సీ, ఎం మణి గారు, అక్షయ రాల, ఈ మమత రాల రాల మమత రాల కెన్సీ మెర్సీ, కే మెర్సీ, నెక్స్ట్ కే విజయ్, రైట్. వాణి గారు అంటే పి సుశీల, కింద పుస్లూరి సుశీల, మరి అండి మీరు రండి, మీరు తీసుకోండి వచ్చి. కింద అనుప్రియ, కే ప్రియాంక, కొలకూరు ప్రియాంక అది రాల. తర్వాత ఇంకిద్దరు ఉన్నారు, నందిని, దినమ్మ, వారు రాలేదు అంతే. ఈసారి కూడా అందరూ చదవండి. వాక్యం చదివి వాక్యానుసారంగా నడవటానికి, వాక్యాన్ని మరవకోకుండా ఉండటానికి అవకాశం. వాక్యం అన్నట్టు కాదు, ఈ బైబిల్లో ఉన్నదంతా ఇందాక వాక్యం వెళ్ళాం. ఉదయం అనేటువంటి పలక మీద రాసుకోవాలి. కాబట్టి దయచేసి చదవండి. ఈ బైబిల్ క్విజ్లో పాల్గొనకూడదండి. ఈరోజు మరొక పుస్తకం యొక్క ప్రశ్న యెహోషువ గ్రంథము నుండి 20 ప్రశ్నలు ఇవ్వబడుతూ ఉంది. మీరు శుక్రవారం లోపు వ్రాసి ఎగ్జామ్ పేపర్ ఇవ్వాలి. శుక్రవారం శ్రీలకుడికి జరుగుతుంది. శ్రీలకుడికి అయిపోయే లోపు ఇవ్వాలి. తప్పనిసరిగా యెహోషువ గ్రంథం మీకు కావలసిన వాళ్ళు ప్రశ్న పేపరు తీసుకొని బైబిల్ చదివి ఆత్మీయ మేలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హృదయపూర్వక వందనాలు. సండే స్కూల్ పిల్లలకి నిర్మలా జోన్స్ సండే స్కూల్ టీచర్గా ఉందా? స్టూడెంటేనా? ఓకే. నిర్మలా జోన్స్. తర్వాత కార్తీక్ చప్పట్లు కొట్టండి.
వీడు ఎట్లాగో మందిరాన్ని కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా అన్ని పనులు చేస్తున్నవాడు వీడు. వీడి కోసం బాగా ప్రార్థన చేయండి. దేవునిలో ఉండి దేవుని సేవకుడు వాళ్ళ బాలుడైన సమయాలు వీడు. వాళ్ళ అమ్మ యొక్క కోరిక అది, కానీ వీడు దొరకట్లా. దొరికేటట్లు చేయండి. కావ్యనా ఇయ్యానా ఏది రాలేదా? కావ్య ఓకే. ఇంకా అంతేనా? 3 ఓకే. అందరికీ వందనాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. యెహోషువ గ్రంథం ప్రశ్న పేపర్ రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. తీసుకోండి, వ్రాయండి, చక్కగా చదవండి, బైబిల్ చదవండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక ప్రభు, మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు. మీ కృపా కనికరముల చేత నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి నేటి వరకు మీరు క్షేమంగా కాపాడి సంరక్షించారు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంత మంచి దేవుడు నాయన, విడవని దేవుడవు, ఎడవైనటువంటి దేవుడవు. దయచూపించి తండ్రి నీ కార్యములు మా పక్షమున మీరు ఉండి జరిగిస్తూ ఉన్నందుకే నీకు స్తోత్రాలు.